వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ త్వరలో అన్ని సంక్షేమ పథకాలు అమలు. ఇచ్చిన హామీలు తప్పక నెరవేరుస్తాం. కమలాపూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో మంత్రి పొన్నం పెద్ద ఎత్తున ఆదరణ రైతులు, పార్టీ శ్రేణులు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ కమిటీ రైతుల కండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుందని, త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలకు అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన పొన్నం ప్రభాకర్ గౌడ్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని నూతన చైర్మన్ తవటం ఝాన్సీ రాణితో పాటు వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య పాలక వర్గంచే ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ దంపతులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం మాదని, ఎన్ని కాలేజ్ ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేస్తామని, బీఆర్ఎస్ పార్టీ డ్రామాలను నమ్మకండి ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఇన్ఛార్జ్ బూడితల ప్రణవ్, డిఎంఓ అనురాధ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తవటం రవీందర్, బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, బాలసాని రమేష్ గౌడ్, గుండపు చెన్నమయ్య, ఓడేటి భిక్షాపతి, లీడర్లు, ఆఫీసర్లు పాల్గొన్నారు. అవన్నీ కూడా అట్లా ఇట్లా పెద్ద ఎత్తున పండేది. వీటన్నింటినీ కొనుగోలు ప్రక్రియ ద్వారా చేస్తా ఉన్నాం. బ్యాంకులు ఒక్కటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇలా ఇక్కడ కూర్చున్న అక్క చెల్లెలు అందరూ మీ అందరికీ ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సుల తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 48 గంటల ఇక్కడికి పోయినా కూడా మహిళలకు బస్సు ఎక్కి ఫ్రీగా పోయే కార్యక్రమం ఇచ్చినాం. ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు చేసినాం. ప్రతి ఇంట 200 రూపాయల యూనిట్ కరెంట్ కాసుకుంటే ఉచితంగా ఇస్తా ఉన్నాం. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తా ఉన్నాం. ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మండలాసులు పోయి ఆధార్ కార్డా కొబ్బరి కార్డా పరిష్కారం చేసుకోమని చెప్తాం. ఎవరికైనా రాకపోతే మండలాసులు ఈయనలో పేరు రాయించుకోండి, ఇప్పించే బాధ్యత మాదే అన్నమాట మనం చెప్తాం. అది కాక ఇల్లు లేని 2 వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఉన్న 2 వాళ్ళ త్వరలోనే ఈ నియోజకవర్గం 3500 ఇల్లు ఇవ్వబోయే కార్యక్రమం తీసుకుంటున్నామని మాట మనం చెప్తాం. రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఈరోజు ఈ విధంగా టీఆర్ఎస్ కానీ ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలైనవి, 5 ఏళ్ల వరకు ఇచ్చిన హామీలు 10 ఏళ్ళ ఎన్ని అమలైనాయో ఎక్కడైనా చర్చకు సిద్ధమనే మాట మనం చెప్తాం. ఇన్ని హామీలు అమలు చేసాం, ఇంకా కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని తప్పకుండా ఎటువంటి ఆర్థిక క్రమశిక్షణ ఆర్థికంగా ఈ రాష్ట్రం ఇబ్బంది లేకుండా అవుతుందో వాటన్నిటినీ తప్పకుండా నెరవేర్చడం కాకుండా మీరు చూస్తా ఉన్నారు. ఉద్యోగాలు అన్ని పెండింగ్, రకరకాల కారణాలతో పెండింగ్ పెడితే ఆ సమస్యలన్నీ పరిష్కరించి 11 నెలల 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏమైనా పరిష్కారం చేయకుంటే ఆ ఉద్యోగాలు నియామకం ఏంటి కాదు, దాని ద్వారా మాట్లాడతారు. అందుకే దయచేసి ఒకటే మాట చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతారు. మహారాష్ట్రలో బీజేపీకి వెళ్తే సంతోషపడతారు కాంగ్రెస్ ఓడిపోయిందని. ఈ బీజేపీ పేరు వేరు కాదని చెప్పిన కూడా ఎటువంటి పరిస్థితుల నేను ఎక్కువ వేరే అంశాలు మాట్లాడకుండా మొదట్లో రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాలు, బకాయిలు అంశం మీద కొంచెం జాప్యం జరిగితే రాజకీయంగా మాట్లాడిన వాళ్ళు ఇలా సన్నధాన్యం పట్లు రైతుల ఖాతాలో పట్టడం పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. మీ అందరూ తెలుసు, గతంలో ఎక్కడ అంతకుముందు నీటిపారుదల అవకాశాలు లేనట్టుగా తెలంగాణ వీళ్ళు కాళేశ్వరం కట్టినాకనే నీళ్ళు వచ్చినట్టుగా